మీనరాశి వారికి ఉగాది రాశి ఫలితాలు 2026లో ఇది 3వ వీడియో. ఈ వీడియోలో మీకు వాహనం లేని వాళ్ళకి వాహన యోగము, గృహయోగము, భూమి యోగము కూడా వీళ్ళకి ఉంటుంది. వాహనము, గృహము, భూమి యోగం కూడా ఈ సంవత్సరం అంతా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఎలాంటి ఇబ్బందులు లేదు. తెలియకుండా వీళ్ళకి అన్ని కూడా వీళ్ళకి చేసి సక్రమిస్తాయి. తల్లిగారు కూడా చేసిన వారికి కూడా బాగుంది. మీన రాశిలో పుట్టిన వాళ్ళ తల్లిగారు కూడా బాగుంది. సోదరులతో కూడా వీళ్ళు యావరేజ్గా ఉంటారు. సోదరులతో కూడా వీళ్ళు యావరేజ్గా ఉంటారు. ఇబ్బంది అయితే ఏం లేదు. ఈ సంవత్సరం సోదరులతో వీళ్ళు మే మాసంలో, మే జూన్లో కొద్దిగా చేసి కలయికలు సంప్రదింపులు కూడా ఉంటాయి. ఈ యొక్క మాసంలో మీన రాశి వారికి ప్రయాణాలు చేసి ఎక్కువగా చేస్తారు. ప్రయాణాలు మీరు ఎక్కువ చేసేదానికి ఆస్కారం ఉంది. ప్రయాణాలు మీకు ఏమి ఇబ్బంది అయితే ఏమి పెద్దగా అయితే ఏమి లేదు. సంతానపరంగా చేసే అనుకూలంగా ఉంది. సంతానపరంగా మీన రాశి వాళ్ళకి సంతానం ఉంటే వాళ్ళు అభివృద్ధిలోకి వస్తారు. సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది. దాన్ని ఎలాంటి చేసి డౌట్ అయితే ఏం లేదు. ఉత్తరాభాద్ర నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి సంతానం అయితే కొద్దిగా ఆలస్యం అవుతుంది. రేవతి నక్షత్రంలో వాళ్ళు పుట్టిన వాళ్ళకైతే సంతానం అయితే వెంటనే కలుగుతుంది ఈ సంవత్సరం. తల్లిదండ్రులకి ఎలా ఉంది? తల్లిదండ్రులకి ఇచ్చేసి ఎలా ఉందంటే తల్లికి బాగుంది, తండ్రికి కూడా ఈ సంవత్సరం జూన్ నుంచి కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం జూన్ జూలై తర్వాత కొద్దిగా అనుకూలిస్తూ ఉంది. బంధువులతో వీళ్ళు మీకు వచ్చేసి యావరేజ్గా ఉంటారు. మీకు బంధువులతో మీకు కొద్దిగా యావరేజ్గా చూపిస్తూ ఉంది. అది నిరంతరం కూడా మీకు బంధువులతో యావరేజ్గానే ఉంటుంది. మరో వీడియోలో మరికొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. నాలుగో వీడియోలో.